మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరు నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఇన్నిటిపల్లిలో టమాటా మార్కెట్ దగ్గర ఇదివరలో అన్నగారు బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గొప్పవారి గురించి కొంచెం మనం చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే మేడం జ్యోతిరావు పూలే గారు యాక్చువల్గా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మేడం పూనాలో. యాక్చువల్గా 1848లో ఆడపిల్లల కోసము మహిళల కోసము స్కూల్ పెట్టిన గొప్ప వీళ్ళు జంట చెప్పాలంటే. 1848లోని పూనాలో అతి పెద్ద మహిళల కోసం స్కూల్ పెట్టి వితంతువులకు కూడా ఒక ఇల్లు కట్టించినారు. అంటే ఒక భవంతి వితంతువులకు కూడా. అంటే చిన్న చూపు చూడకూడదు వితంతువులు కానీ మహిళలు కానీ అని చెప్పి అక్కడ ఫుల్ రియాక్షన్స్ అన్నమాట. ఏమన్నా ఆడపిల్లలు పనికి పోతా ఉన్నా ఏదన్నా స్కూల్కి పోతా ఉన్నా తప్పులు పట్టేవాళ్ళు. అట్లా తప్పులు పట్టే సమయంలో అసలు కొట్టేవాళ్ళు. స్కూల్కి పోవాలన్నా మహిళలు రోడ్ల మీదకి రావాలన్నా కూడా పురుషులది కొంచెం ఎక్కువ డామినేషన్. అట్లా టైంలో భయపడకుండా ఒక మహిళగా భయపడకుండా ఆమె చేసిన ఎన్నో కార్యక్రమాలు అంటే అణగారి వర్గాల కోసం కావచ్చు, బీసీ వర్గాల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, వితంతువుల కోసం కావచ్చు, వాళ్ళు చేసిన పోరాటము జీవితం అంతా చెప్పుకునేంత పోరాటం చేసినారు. కాబట్టి ఈరోజు మహిళలకి పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం. మహిళలకి పెద్దపీట ఈరోజు ఈ ప్రభుత్వం వేసిందంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన మేడం సావిత్రిబాయి పూలే గారనే ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మహిళలకి న్యాయం చేసినారంటే కూడా ఈరోజు మహిళలందరూ కూడా రోడ్డు మీద నిలబడి, అంటే రోడ్డు మీదని కాదు, వాళ్ళు మంచి పద్ధతిలో ఉపాధ్యాయురాలుగా కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, డాక్టర్లుగా, లాయర్లుగా, యాక్టర్లుగా అన్ని రకాలుగా సామాజిక సేవ చేస్తూ తన వంతు బాధ్యత అంటే మగవారికి సమానంగా ఆడవారు నిలబడి పోరాటాలే పటిమంగా చేసుకొని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ సంసారాలని అట్లే దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న ఈ మహిళలకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ జయంతి రోజున మరొక్కసారి మనం వీళ్ళ గురించి తలుచుకొని వందనాలు తెలుసుగా కోరుచున్నాను. భారతదేశం గర్వించదగ్గటువంటి రోజు ఈరోజు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారైతేనేమి, సంస్కరణలు అయితేనేమి, చదువులైతేనేమి, పేదవారికి చదువు కావాలి అనేటువంటి నినాదంతో వారి జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయురాలు మన సావిత్రిబాయి పూలే గారు. అలాంటి మహనీయురాలు పేరు పెట్టుకొని బీసీ సంఘంగా బీసీ హక్కుల పోరాట సమితి అని చెప్పి ఈనాటికి 16 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా వారి పేరు పెట్టుకొని వారి ఆశయ సాధనలో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మహాత్మా మా అమ్మ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని ఘనంగా ఈరోజు మేము పెట్టుకున్న పేరుకుగా అందరి సమక్షంలో అందరూ కలిసికట్టుగా ఆమె జయంతిని జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక విషయాన్ని నేను అందరికీ తెలియజేస్తున్నాను. సంఘం అనేది ఒక కులానికి, మతానికి, ఇంకొక దానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టానికి తోడుగా నిలబడ్డమే సంఘం అంటారు. చాలామంది అడుగుతుంటారు నన్ను, ఏందన్నా అదేందన్నా ఇదేందన్నా ఏంటి ఇదని. మేము సంఘం పెట్టింది పేదవారి కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం, బీసీ కులస్తులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాని కోసం నేను సంఘం పెట్టాను. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది బీసీ నినాదంతో ఉద్యమాలు చేస్తూ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం. ఎందుకంటే 16 సంవత్సరాలుగా బీసీ కులగణన కానీ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ 50% కావాలనేది కానీ, బీసీ రక్షణ చట్టం కానీ, ఇవన్నీ 16 సంవత్సరాల పోరాటంలో నేను చేస్తున్నటువంటి పోరాట దీక్షలవి. ఈ మధ్య కాలంలో మేము 50% రిజర్వేషన్ కావాలంటే కొంతమంది రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు, కొంతమంది ఉద్యమ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు 44%. అయ్యా, మీ అందరికీ ఉద్యమ వందనాలు. మరొకసారి 44% బీసీలు ఉన్నారని చెప్పి మీరు గుర్తించారా? పోనీ ఎంత శాతం ఉన్నారో మీకు తెలుసా? నన్ను తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి.
కులాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి, బీసీ ఉద్యమాన్ని కాపాడండి, బీసీ నినాదాన్ని కాపాడండి. ఎప్పుడో 4 తాటాకులు చప్పులు చెప్పుకొని వచ్చి మీరు బీసీ ఉద్యమాలు, బీసీ పార్టీలు అని చెప్పుకుంటున్నారు. మీరు బీసీ పార్టీలు ఏంటి, బీసీల గురించి ఏం చేస్తున్నారు? ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాను నేను. ఎన్డీఏ కూటమి సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ ఇచ్చిన ప్రకారంగానే అన్ని పనులు చేస్తున్నారు. చేయనప్పుడు మరో ఉగ్రరూప ఉద్యమం మేము మొదలు పెడతాం. తీస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలయికలో ఖచ్చితంగా ఆ రోజు నేను మాట్లాడినట్టుగా మేము పెట్టుకున్నటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ తెస్తారు, మేము తెచ్చి చూపిస్తాం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం వస్తుంది. ఇవన్నీ మాట్లాడుతున్నాం. కాకపోతే కొంతమంది ఏదో వాళ్ళ ఎత్తుగడల కోసము, వాళ్ళ రాజకీయ మనుగడలను కొనసాగించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని నేను నిజాయితీగా చేయండి, ఉద్యమాన్ని ఉద్యమంగా తీసుకెళ్ళండి. ఎక్కడ చేశారు? తొందరలో ఈ పాంప్లెట్స్ అన్ని మేము రిలీజ్ చేస్తున్నాం. మేము సపోర్ట్ ఇచ్చినందుకు గాను మదనపల్లిని జిల్లా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము మద్దతు ఇచ్చినప్పుడే అడిగాం, అయ్యా సమస్యలు ఇలా ఉన్నాయి, ఇది పరిస్థితి, పెద్దవారు మీరు తండ్రి సమానులు, ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయనకు చాలాసార్లు వినతి పత్రంగా విన్నవించడం జరిగింది. అలాగే మదనపల్లి ఉన్నటువంటి ప్రజలందరినీ గుర్తించి కూడా ప్రజా శ్రేయస్సు కోసం ఈరోజు మదనపల్లిని జిల్లా చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు కొంతమంది వారి స్వార్థాల కోసం కొన్ని ప్రయోగాలు చేయొద్దండి. ప్రజల కోసం చేయండి, ప్రజా నినాదం కోసం చేయండి, ప్రజల బాగోగుల కోసం చేయండి. అంతేకాని దయచేసి ఎక్కడా కూడా మీ సొంత ప్రయోజనాల కోసం దేన్ని కూడా తాకట్టు పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా స్పష్టంగా చెప్తున్నా, బాగా వినండి. బీసీ సంఘం పేరు పెట్టుకొని ఆది నుండి నా సొంత ఆస్తులు అమ్మి నేను సంఘాన్ని నడిపాను, నా వాళ్ళను కాపాడుకున్నాను. ఒక పార్టీ చేయలేని పనులు కూడా నేను చేశాను. నా దగ్గర చరిత్ర ఉంది. ఈరోజు జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కావచ్చు, అందరికీ తెలుసు నేను ఆస్తులు అమ్మి సంఘాన్ని నడిపాను. కానీ ఏ ఒక్కరి దగ్గర నేను ఇంకొక పని చేసి సంఘం నడపలేదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, రాబోయే రోజుల్లో కూడా మా అభ్యర్థనలను మన్నించి పెద్దలు నరేంద్ర మోడీ గారు కావచ్చు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేరుస్తారనే ఆశతో నేనున్నాను. అంతే తప్ప ప్రతిరోజు వచ్చి రోడ్లోకి వచ్చి కూర్చొని ఇది కావాలని చెప్పి నేను అడగడానికి సిద్ధంగా లేను. వాళ్ళు చేయనప్పుడు అడుగుతా ఇది కావాలి అని. అంతేకాని దీన్ని వేరే తారతమ్యాలుగా చూడొద్దని చెప్పి నేను శిరస వహిస్తూ అందరికీ సెలవు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ బీసీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి ఇక్కడ వారికి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా మహనీయురాలను అందరూ కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆవిడ చేసిన కృషి వల్ల ఈరోజు మహిళలందరూ కూడా చదువుకోగలుగుతున్నారు, అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించగలుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆమెను స్మరించుకోవాలి, ఘన నివాళులు అర్పించాలి. ఆ రోజు అంత కృషి చేశారు కాబట్టి ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు విజయాలు సాధిస్తున్నాము. అలాగే తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె, మహిళా టీచర్ ఆమె, అలాగే గొప్ప రచయిత్రి కూడా. అలాంటి మహనీయురాలని ఈరోజు స్మరించుకుని ఆవిడ జయంతి సందర్భంగా ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తున్నాము. జై బీసీ.